వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 100 రోజుల పాలన 100 అడుగుల ముందుకు అంటూ అభివర్ణిస్తోంది ఏపీ సర్కార్. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అంటూ డే 1 నుంచి చెప్పుకొస్తున్న ఏపీ సీఎం సెంచరీ కొట్టారు. మరి కళ్యాణ్ బాబు కాంబినేషన్ సూపర్ హిట్ అయినా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలకం చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్. ఈ ద్వయం నవ్యాంధ్రలో నవశకం లిఖించేలా పాలన సాగిస్తుందా? కేంద్రం నుంచి భారీగా నిధులను రాబట్టడంలో విజయవంతమైందా? విపత్తులు విలయాలు వచ్చినప్పుడు సమర్థవంతంగా పనిచేసిందా? గత పాలకులు చేసిన తప్పులను ఎలా సరిదిద్దుతోంది అన్న వాటిపై తెలుగు రాష్ట్రాల్లో డీప్ డిస్కషన్ జరుగుతోంది. మరి ఈ 100 రోజుల పాలన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సక్సెస్ అయిందా? నారా చంద్రబాబు నాయుడు అనే నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఇది మంచి ప్రభుత్వం, తమ పాలనకు కూటమి ప్రభుత్వం ఇచ్చుకున్న ట్యాగ్ లైన్. ఎప్పుడు కూడా 100 days లో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్ పెట్టుకొని ఎప్పుడు చేయాల. మొట్టమొదటిసారిగా కేంద్రం రాష్ట్రం రెండు కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకొని టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పనిచేస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వమే కాదు, ఎవరూ మించలేని ప్రభుత్వం. గెలిపించిన ప్రజలను తిరిగి గెలిపించే ప్రభుత్వం. అలుపెరగని ప్రజా ప్రభుత్వం. సుపరిపాలనే లక్ష్యం, ప్రజలే సాక్ష్యం. 100 రోజుల పాలనపై 3 పార్టీలు ఇచ్చుకున్న సెల్ఫ్ డిక్లరేషన్. అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం, కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంది. చీఫ్ మినిస్టర్ పోస్ట్ చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఆయన పాలన ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు. 9 ఏళ్లు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఘనత ఉంది. అంటే సీఎంగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు పనితీరును కొత్తగా మనం బేరీజ్ వేయాలా? లేదు కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ 14 ఏళ్లు ఓ లెక్క, ఈ 5 ఏళ్లు మరో లెక్క. అందుకే ఎవరైనా ఏడాది పాలనను కొలమానంలోకి తీసుకుంటారు. కానీ ఏపీ రాజకీయం మునుపట్లా లేదు, ఇప్పుడు రాటు తేలింది. అందుకే ఈ 100 రోజులు చంద్రబాబుకు వెరీ వెరీ స్పెషల్. పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో ఎప్పుడూ లేనంతగా క్విక్ డెసిషన్స్ ఈ 100 రోజుల్లోనే చంద్రబాబు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకమైనవి. నిరుద్యోగ యువతకిచ్చిన హామీ ప్రకారం ఆయన చేసిన తొలి సంతకం మెగా డిఎస్సిపై. 16,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదలైంది. ఇక పరీక్షే తరువాయి. రెండో సంతకం గత ప్రభుత్వంలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి రైతులకు భూములపై భయాన్ని పోగొట్టారు. మూడో సంతకం అత్యంత కీలకమైంది పెన్షన్ల పెంపు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ను 4,000కు పెంచుతామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టుకుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే తాను చెప్పినట్టుగా పెన్షన్లు పెంచి ఇచ్చారు చంద్రబాబు. పాత బకాయిలు కూడా కలిపి ఇవ్వడంతో ఒక్కొక్కరికి 7,000 అందాయి. ఆ తర్వాతి నెలకు 4,000 వృద్ధులు, వితంతువులకు, ఇతరులకు వారి కేటగిరీల్ని బట్టి పెరిగిన పెన్షన్లు అందుతున్నాయి. వైసీపీ హయాంలో వృద్ధులతో సమానంగా పెన్షన్లు తీసుకుంటున్న వికలాంగులు ఈ దఫా భారీగా లబ్ధి పొందారు. అంతేనా, వాలంటీర్లు లేకపోయినా ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు ఇంటికే వచ్చి అందిస్తున్నారు. ఒకవేళ 1వ తేదీ సెలవైతే ముందు రోజే పంపిణీ చేసేలా ఆదేశాలిచ్చారు. 4వ సంతకం అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై. పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100కు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నారు. అలాగే కార్యకర్తలకు 2014-19 మధ్యకాలంలో రావాల్సిన నీరు, చెట్లు బిల్లుల్ని క్లియర్ చేయడానికి మొదటి విడతలో 290 కోట్లు విడుదల చేశారు. 5వ సంతకం నైపుణ్య గణనపై. సూపర్ 6 హామీల్లో మరో కీలకమైన హామీ
ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తానో, దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇలా 5 హామీలు నెరవేరేలా చకచక క్విక్ డెసిషన్స్ తీసుకుని అమలు చేశారు సీఎం చంద్రబాబు. సంతకాల తర్వాత మరో కీలక నిర్ణయం శ్వేతపత్రాలు. శ్వేతపత్రాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన ప్రజల ముందుంచారు. అయితే ఈ శ్వేతపత్రాలకు ఎప్పటికప్పుడు ప్రతిపక్ష వైసీపీ కౌంటర్లు ఇస్తూనే ఉంది. ఇవే కాదు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు సాధించారు. పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు కేంద్రం అనుమతి పొందారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మంది యువతకు ఉపాధికి కేంద్రం ఆమోదించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించారు. పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం ఎన్డీఏ కూటమికి ఉంది. తప్పకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలదు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. అదేవిధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకొస్తున్నారు. పోలవరానికి సంబంధించి 12,500 కోట్లు ఇచ్చిన, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి 15,000 కోట్లు ఇప్పించడానికి ముందుకు వచ్చిన, ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది. అదనంగా ప్రకాశం జిల్లాను చేర్చారు. విశాఖ రైల్వే జోన్కు మడపర్లోవలో 52 ఎకరాలను పూర్తి హక్కులతో ఇచ్చారు. పంచాయతీలకు ఎన్డీఏ ప్రభుత్వం 1,452 కోట్లు విడుదల చేసింది. అలాగే రైతులకు ధాన్యం బకాయిలు 1,674 కోట్లు విడుదల చేసింది. వరదల్లో పంట నష్టం ఎకరాకు 2,000 నుండి 10,000కు పెంచింది. అంతేకాదు, అక్రమ కేసుతో ఓ మహిళను వేధించిన 3 ఐపీఎస్లను సస్పెండ్ చేయడం రాష్ట్రంలో రికార్డ్. ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 19 నుంచి ఆన్లైన్ బుకింగ్ అందుబాటులోకి పోర్టల్ యాప్ వచ్చింది. ఇక కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ప్రైవేట్ మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఇలా 100 రోజుల్లో 100 నిర్ణయాలతో చంద్రబాబు పాలన బాగుందన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వస్తోంది. ఇప్పుడు కూడా 100 days లో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్ పెట్టుకొని ఎప్పుడు చేయాల. మొట్టమొదటిసారిగా కేంద్రం, రాష్ట్రం రెండు కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకొని టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పనిచేస్తున్నాం. దీనివల్ల చాలా ఫలితాలు వస్తాయి. దయచేసి ఈ విషయం పదే లాస్ట్ మైల్లో చేరాల్సిన అవసరం ఉంది. అలాగే విపత్తుల సమయంలోనూ సీఎంగా చంద్రబాబు స్పందించిన తీరుపైన ప్రశంసలొస్తున్నాయి. అచ్యుతాపురం ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 17 మంది మృతి చెందారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందన, పరిహారం, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చూపిన చొరవపై ప్రశంసలొచ్చాయి. ఇక విజయవాడ జల విలయం చంద్రబాబు 100 రోజుల పాలనకు సవాలుగా మారింది. ఈ విపత్తుని ఎదుర్కోవడంలో చంద్రబాబు వన్ మ్యాన్ షోగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా ప్రయాణించడం, బుల్డోజర్లు ఎక్కి ప్రజల వద్దకు వెళ్లి పరామర్శించడం, వరద సాయం ప్రకటించడంతో చంద్రబాబు సమర్థత కనపడిందన్నది కూటమి నేతల అభిప్రాయం. చంద్రబాబు 25 ఏళ్ల యువకుళ్లా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసించారు. బురదలోకి దిగి, నీళ్లలోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మనం కూర్చోబెట్టి ఒక మాట అనుకుని ఉంటే చాలు చేసే వ్యక్తిని. ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండె చెమర్చింది. మీరు ఆ రోజు ఇచ్చింది, వరదలు ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం, మీరు చాలా వరదలు ఉన్న ప్రజలే కాదు సార్, మీరు ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా ఇన్స్పైర్డ్ అస్. అంతేనా? తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని డే 1 నుంచి చంద్రబాబు చెప్తూనే వస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అపవాదు వచ్చే పనులు చేసే నేతలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఆరోపణలొచ్చిన వెంటనే టీడీపీ ఆయనపై వేటు వేసింది. ఈ విషయంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరించారని, ఏ స్థాయిలో ఉన్నవారు తప్పు చేసినా సహించేది లేదంటూ క్లియర్ మెసేజ్ పంపినట్లయింది. అధికారుల బదిలీలు, కొంతమంది అధికారులపై వేటు వ్యవహారం కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్స్ గా మారాయి. పోలవరం నిర్మాణానికి, అమరావతికి
కేంద్ర నిధుల హామీ ఇచ్చింది. ఈ 100 రోజుల్లో జరిగిన సానుకూల పరిణామం ఇది. మరి రాబోయే రోజుల్లో పనుల పురోగతి ఎలా ఉంటుందో చూడాలి. పోలవరం, అమరావతి చంద్రబాబు పాలనకు గీటురాళ్లుగా మారతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేం పాలకులం కాదు, సేవకులం అంటూ బాధ్యతలు చేపట్టిన రోజే కూటమి సర్కార్ ప్రకటించింది. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది కూడా. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎలా రాణించగలరన్న ఉత్సుకత జనంలో ఏర్పడింది. మరి 24 అవర్స్ డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ అంటున్న పవన్ కళ్యాణ్ తన శాఖపై పట్టు సాధించారా? పదవిలోకి రాకముందు, పదవి వచ్చాక పవన్ కళ్యాణ్లో మార్పు కనిపించిందా? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుల్ ట్రెండింగ్ లో వచ్చిన వర్డ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా. రాజకీయాల్లో అభిమన్యుడు పవన్ కళ్యాణ్, పరిణితి లేదు, 3 పెళ్లిళ్లు, జనసేన అట్టర్ ఫ్లాప్ అంటూ విమర్శించిన నోళ్లను ఇప్పుడు నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వేరు, జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వేరు, సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ వేరు. నాటి ఆవేశం లేదు, ఆలోచన తప్ప. నాటి దుందుడుకు స్వభావం లేదు, పాలనలో దూకుడు తప్ప. తనను విమర్శించిన వాళ్లపై కోపం లేదు, కనికరం తప్ప. 100 రోజుల్లో ఏమి చేశామని కీలకమని చెప్తే, ఏమైతే చెప్పారో మెగా డిఎస్సిని మేము పెడతాం, భర్తీ చేస్తామంటే 16,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం. ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి. కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒడిదుడుకులు, పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది. వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా. కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించలేం కదా. ఒక 53 రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే, నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయేవాడిని. తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని. అధికారం తలకెక్కించుకోకుండా ఎంత ఎదిగినా ఒదిగే ఉంటానంటూ వినమ్రంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్. ఎక్కడా నేలబారు రాజకీయాలు చేయడం లేదు. ప్రత్యర్థులు సైతం ప్రశంసించేలా పాలనలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికీ తాను విద్యార్థిని అని, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ తనను తాను తక్కువగానే చూసుకుంటూ ప్రజల పట్ల ఎక్కువ బాధ్యతగా ఉంటున్నారంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల్లో వారి బాధితులందరినీ కూడా ఆదుకోవడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి ఎన్నో కార్యక్రమాలు చేసి మొత్తం అధికారులందరినీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరినీ కూడా అక్కడికి రప్పించి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎన్నో 100 డేస్ చాలానే చూసుంటారు. కానీ రాజకీయంగా, అందులోనూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి డిప్యూటీ సీఎంగా పవన్ కిది ఫస్ట్ 100 డేస్ సెలబ్రేషన్. దీన్ని నిజంగానే జనసేన ఓ సెలబ్రేషన్లా చేస్తోంది. ప్రత్యర్థుల విమర్శల సునామీని తట్టుకున్న పవన్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారని జన సైనికులు గర్వంగా చెప్పుకుంటోన్న పరిస్థితి. ఇక ప్రత్యేకించి పాలనలో పవన్ కళ్యాణ్ ముద్ర ఏంటి అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇటీవలే ఓ ప్రపంచ రికార్డు సాధించారు. పవన్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధులు రికార్డు పత్రాన్ని, మెడల్ని డిప్యూటీ సీఎం పవన్ కి అందించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి. అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ మొత్తం తరతరాలు కూడా ఉండిపోయేటట్టు ఉంటుంది. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకురావాలి. అలాగే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. అలాగే అమరావతిని కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద గురుతరమైన బాధ్యతలతో ఉన్నాయి. ఇవన్నీ మామూలుగా పవన్ కళ్యాణ్ సినీ హీరో, పైగా ఆయన కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు 4-5 ఉన్నాయి. కానీ డబ్బులు భారీగా వచ్చే సినిమాలపై అస్సలు దృష్టి పెట్టడం లేదు. ఈ 100 రోజులు ఆయన పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన ఫోకస్ అంతా తనకు కేటాయించిన శాఖలపైనే ఉంటుంది. అంతేకాదు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా అన్ని శాఖలతో ఆయన సమీక్షలు నిర్వహించి అధికారుల నుంచి సమాచారం సేకరించి అవగాహన పెంచుకుని ఆ తర్వాత పనిలోకి దిగారు. 100 రోజుల ఎన్డీఏ కూటమి పాలనలో పంచాయతీలకు పునరుజ్జీవం కల్పించేలా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు
998.62 కోట్లు విడుదల చేశారు. పంచాయతీకి 1,00,000 చొప్పున స్వయంగా సాయం అందించడమే కాదు, ప్రతి పంచాయతీ అభివృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందించారు. తాము అధికారంలోకి వచ్చాక 2,081 కోట్లు ఉపాధి హామీ కూలీలకు బకాయిలు చెల్లించారు. 100 రోజుల పాలనలో తన శాఖల పరంగా జరిగిన పనులు ఇవి అని ధీమాగా చెప్తున్నారు పవన్. 3 అంచెల స్థానిక సంస్థలకు నేరుగా 23-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు 2వ విడత దాని రూపొంది కింద 998.62 కోట్లు విడుదలయ్యాయి. దేశంలో మొత్తం గ్రామ సభలు మీరు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ 13,326 గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం, దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి మరీ పెట్టారు. ఈ 100 రోజుల్లో మనం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో అదొకటి. అధికారంలోకి వచ్చాక పవన్ లో సరికొత్త వేరియేషన్ చూస్తోంది జనసేన. పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఓ విధంగా ఈ మౌనం జన సైనికులకు నచ్చడం లేదు. కనీసం తనను విమర్శించిన నేతలను కూడా పవన్ పల్లెత్తు మాట అనడం లేదు. అధికారంలోకి వచ్చాక జగన్ పై కూడా ఎక్కడా మాట తూలలేదు. విజయవాడ వరదల సమయంలో పవన్ కళ్యాణ్ అడ్రస్ లేరంటూ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేసినా తాను నేరుగా సహాయక చర్యలకు దిగితే ఆటంకం కలుగుతుందని ఆ విమర్శలకు వివరణ ఇచ్చారు పవన్. వరదలకు తనే స్వయంగా 6 కోట్ల సాయం అందించారు. ఇటీవల జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా జనసేన పారదర్శకంగా వ్యవహరించింది. జానీని పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టారు పవన్ కళ్యాణ్. ప్రతి రాష్ట్రంలో ఎంత మెజారిటీ ఏ ప్రభుత్వానికి ఉన్నా, దేశంలో కూడా ప్రభుత్వానికి ఎంత మెజారిటీ ఉండినా ఛాలెంజెస్ అనేది మాత్రం గ్యారంటీగా వస్తాయి. రాబోయే రోజుల్లో ఆ ఛాలెంజెస్ ఎలా ట్యాకిల్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు ఎక్కువ సామాజిక వర్గాలు ఎవరైతే సపోర్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళందరినీ తృప్తి చేసే అవకాశాలు కూడా వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి రాబోయే రోజుల్లో. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ 100 రోజుల పాలనపై రివ్యూ చేసుకున్న తర్వాత కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. అలాగే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపైన చర్చించారు. అంతేకాదు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఎమ్మెల్యేలకు ప్రత్యేక టాస్క్ కూడా ఇచ్చారు సీఎం చంద్రబాబు. రానున్న 10 రోజులు ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రజల అవసరాలను తెలుసుకోవడంతో పాటు వారి ఇబ్బందులు గుర్తించి వాటిని పరిష్కరించడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేకంగా షెడ్యూల్ రూపొందించి ఎమ్మెల్యేలకు అందించనున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. ఇక గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కార్. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇది జరిగితే రాబోయే రోజుల్లో శాశ్వతంగా విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితి ఉండదు. దీన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నది సీఎం మాట. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించివ్వాలని 2047 వికసిత భారత్ విజన్తో 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. కానీ ఇది అసాధ్యం. సుసాధ్యం చేసి చూపిస్తామంటోంది ఎన్డీఏ సర్కార్. నూతన ఎంఎస్ఎంఈ విధానం, నూతన ఇండస్ట్రియల్ పాలసీ త్వరలో తీసుకురాబోతోంది.